వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒకరోజు అయితే ఒక వీడియోలోనైతే నేను చెప్పినాను కదా, పొయ్యితోనే మనం ఈరోజు అన్నము కూర టోటల్గా వండుకోబోతున్నాము. ఆల్రెడీ మనం చేసినాము పార్ట్ 1లో. పార్ట్ 2లో ఇక్కడ మీరు చూస్తున్నారు కావచ్చు. మొత్తం ఇట్లా వస్తుంది. మనమైతే మన టాస్క్ ఇదన్నమాట. మొత్తం పొగ వస్తుంది. ఇక మా తమ్ముడు అయితే తీసుకొస్తుండే పొగ, మంచి పొగని. ఊరికి రావద్దు. ఇది ఇది తీసుకురా. ఒకసారి చెప్పండి. నేను చూపించినాను. మా అమ్మ ఒక గిన్నె ఇస్తావా? పిల్లు ఇక అట్టలు వేయకు, అవి కట్టెలు తీసుకురా. ఇక పెద్ద పెద్దవి తీసుకురా. కట్టెలు తీసుకురా. పెద్దవి అయితే కట్టెలు అయితే తీసుకురా. ఇక మామిడి చెట్టు అయితే ఉన్నదట ఇక్కడ, వేడైతే వస్తా అన్నట. ఇక మనం అయితే ఇక్కడికైతే ట్రాన్స్ఫరింగ్ అయితే ఇద్దాం. ఫస్ట్ అయితే దాన్ని అయితే తడపాలన్నమాట. అదే ఒక పెద్ద టాస్క్ అయిపోయింది నాకు. మా తమ్ముడు అయితే బాగానే కట్టెలు వేసుకున్నాడు. థ్యాంక్ యూ. పెట్టు కాదు. మా తమ్ముడు అయితే వాటర్ అయితే తెస్తుండు. ఓకే అనేసి పాపం వాడికి మంచి ఇక్కడనే చేసుకోవాలని ఉండే. నాకు కూడా బాగానే ఉండే, బట్ చేతులకు మీకైతే చూపిస్తున్నా కదా. నాకు కెమెరా సెట్టింగ్స్ అవన్నీ ఉంటే నేను ఎప్పుడో చేసేదాన్ని, మంచిగా చేసేదాన్ని. బట్ మీరంతా సబ్స్క్రైబర్స్ అయితే లేరు, మా డాడీ కూడా ఇస్తలేరు, అంతే అన్నమాట. ఇక నువ్వు పట్టుకో, ఇక్కడ కెమెరా పట్టుకో. చాలా కష్టపడుతున్నాము, అది మీకోసమే అని అయితే అనుకోండి. తీసుకురా టైట్తో తీసుకురా. కట్టెలు కూడా మేము మీకోసమే కష్టపడతలేము అని అయితే అనుకుంటేనైతే మేము ఇంత చేసినా కూడా, ఇంత పని ఉన్నా కూడా మేమైతే వీడియోని అయితే తీస్తున్నాం అన్నమాట. ఇక మా తమ్ముడైతే కెమెరాకి ఎన్ని కష్టాలు పడుతున్నామని అంటే మీకు తెలియదు అది. అలా ఇక మేమైతే పల్లెటూరులో ఎన్ని కష్టాలు పడతారో ఇప్పుడైనా తెలిసినట్టున్నది కదా మీకు. ఎన్ని కష్టాలు ఉంటాయో, ఎన్ని ఉన్నాయో. అయ్యో, మేమైతే వీడియో తీయలేకపోతున్నాం అన్నమాట. ఎప్పుడైనా ఇక మేము ఈ కర్రీ వేసుకున్నాక వీలుంటే మేమైతే తీస్తామన్నమాట కంపల్సరీగా. ఇక్కడి వరకు అయితే మీకైతే చూపించినాము, అక్కడ ఇక్కడ టోటల్గా. ఇప్పుడు ఎప్పుడన్నా వీలుంటే, ఇదంతా అయిపోయినాక వీలుంటే మాత్రం మీకు మాత్రం ఖచ్చితంగా షేర్ చేస్తాము, ఖచ్చితంగా షేర్ చేస్తామన్నమాట. టిల్లు వ్లాగ్స్ 33లో మాత్రం కంపల్సరీగా వస్తుంది, బికాజ్ మా తమ్ముడే ఇదంతా కష్టపడేది కాబట్టి. బాయ్.